జస్ట్ కొంతమంది ఇట్లా మతం మార్చడానికి ఊర్లలో విలేజెస్ లోకి వెళ్ళి నేను చెప్పేది ఈ దొంగ ఫేక్ పాస్టర్ కోసమే వాళ్ళు అసలు ఏం చేస్తారు? మీ జీవితంలో ఏం జరిగింది 6 సంవత్సరాల్లో? వీళ్ళు ఫస్ట్ కొంటే ఏం చేస్తారు, ఆశలకి కోరికలకి ప్రలోభాలకి గురి చేసి ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మనం పిలవకోకుండానే ఆ చర్చిలో జనాలను వేసుకుని వచ్చి ప్రార్థనలు చేసి దేవుడు ఉన్నాడు మీ సమస్యలు పోతాయని చెప్పేసి కళ్ళబోలి ప్రార్థనలు చేసేసి వెళ్ళిపోతుంటారు. తర్వాత పక్కన ఉన్నటువంటి ఎవరైనా క్రైస్తవులు ఉంటే అత్తమాన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించండి అని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, నాకు సపోర్ట్ ఉంది అని నేను ఆ ఉత్సాహం పడి మనోధైర్యాన్ని పెంచుకుంటాను. ఓకే, మనకు ఆ టైంలో ఎవరు లేరు, వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. ఇంకా అదే టైం వీళ్ళకి అవకాశం. ఎప్పుడు మనిషికి హిందువులకి ఏ సమస్య అవుతుంది అని ఆలోచిస్తూ చూస్తారు. ఎప్పుడు అవుద్దా, వీళ్ళకి సమస్య వస్తుందా, క్రియేట్ అవుతుందా అని చూస్తుంటారు. ఎప్పుడైతే అవకాశం దొరికిందో ఆ సమస్య వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి కళ్ళబోలి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పేసి జాయిగా క్రైస్తవులకు లాగేసుకుంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కూడా నీవు దేవుడు నిన్ను ప్రేమించాలంటే, నీకు పరలోకం చేరుకోవాలంటే, నీ చుట్టుపక్కల నీ బంధువులు మార్చాలంటే ఆ వెళ్ళిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళని మొత్తం మార్చేయడం మొదలు పెడుతుంది. గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ పర్సన్ చెప్పిన ప్రకారం మీరు వెళ్ళి మారిపోయారు. తర్వాత ఆ పాత ఏంటి? తర్వాత మీ లైఫ్ వాళ్ళ చేతుల్లో ఉండిపోయినట్టేనా? బ్లాక్ అయిపోద్ది. ఏది చెప్తే అదే చేయాలి. అక్కడ జనం అందరూ ఒక కమ్యూనిటీగా ఉంటారు. ఏది చేసినా వాళ్ళే బంధువులు, వాళ్ళే స్నేహితులు, వాళ్ళే సర్వం, వాళ్ళే ప్రపంచం. ఇంకా చర్చ వాళ్ళ కోసమే మీరు బతకాలి, జీవితం వాళ్ళ కోసమే. మరి మీకు అమ్మాయినా నాన్న అయినా సరే ఆ పాస్టరే. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఏదైనా పని చేసుకుంటేనే కదా వాళ్ళని పోషించడానికైనా. సో వాళ్ళు ఏం పనులు చెప్తారు అక్కడ మీకు? పనులు చెప్పరు. వారం వారం చర్చికి రావాలి, నువ్వు చర్చికి రాకపోతే సైతాన్ని నువ్వు వెంబడిస్తుంది, భయానికి గురి చేసేస్తారు. వెళ్లే ముందు ఒకలాగా, వెళ్ళిన తర్వాత ఇంకోలాగా. మీరు ఏదో బయట ఉద్యోగం చేసుకుంటున్నారు, ఎక్కడో ఏదో ఆయా కింద పని చేస్తున్నారు, స్కూల్లో లేకపోతే ఎక్కడైనా కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నారు, ఏదో మీకు నెలకు 20,000 జీతం వస్తుంది. అది కూడా వాళ్ళకే ఇవ్వాలా, మీకు పెట్టుకోవాలా? 10% ఇచ్చేయాలి. ఓకే, 10% ఇవ్వకపోతే దేవుడు నీ పాపాలను క్షమించడు, అనారోగ్యాలు ఏర్పడతాయి, నువ్వు సైతాను బారిన పడతావు, ఖచ్చితంగా దేవుడు కానుకిచ్చి తీరాలి అని ఖచ్చితంగా చెప్తారు. వారం వారం ఇచ్చే కానుక, అలాగే నెల వచ్చేటప్పటికి 10% దశమ భాగం అంటారు. అసలు బైబిల్ ప్రకారంగానే ఈ 10% అనేది పాస్టర్కి ఇమ్మని లేదు. ఎక్కడైనా వాక్యం చూపించమనండి. ఈ పాస్టర్లు దొంగ పాస్టర్లు కాకపోతే వీళ్ళు. అసలు బైబిల్లో ఏముందంటే కుడి చేతి నుంచి ఎడమ చేతికి తెలియకోకుండా పేదవాడికి దానం చేయమన్నాడు. బైబిల్లో చదివాను కాబట్టి చెప్తున్నాను. పాస్టర్కి ఇమ్మని చెప్పలేదు. దాన్ని ఎలా క్రియేట్ చేసుకున్నారంటే దేవుడు దైవ సేవకులకి ఇమ్మన్నాడు, కుడి చేతి నుంచి ఎడమ చేతికి తెలియకుండా. దేవుడికి ఖచ్చితంగా కానుకిచ్చి తీరాలి. ఆ కానుక ఎవరు తీసుకోవాలి? దైవజనుడు తీసుకోవాలి. ఎందుకంటే బైబిల్ బోధిస్తున్నాడు కాబట్టి అని చెప్పి క్రియేట్ చేసుకున్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ నిజంగా సేవ చేయాలనుకుంటే ఈ కానుకలు ఈ పాస్టర్ తీసుకోకుండా ఉద్యోగము ఏదో పని చేసుకుంటూ ఆదివారం వచ్చేటప్పటికి వీళ్ళకి బైబిల్ చెప్పి మంచి మార్గంలో నడిపించవచ్చు కదా. ఆ బెనిఫిట్స్ అయితే వాళ్ళకి వస్తాయి కదా జనరల్ గా. పైనుంచి ఎన్ని ఫండింగ్స్ వస్తాయండి. ఒక మనిషి మతం మారితే ఫోటో తీసి పైకి పంపిస్తారు వాట్సాప్ లోని. నేను సంఘాన్ని తయారు చేశాను, నేను ఎంతమందిని మార్చాను, మతం మార్చాను ఫోటోలు తీసి పెడతారు. అంటే మన పరాయి దేశాలకు పంపుతారు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీల నుంచి అక్కడ ఫండింగ్స్ వస్తాయి. నేను డైరెక్ట్ గా మన జగ్గంపేటలో మా అన్నయ్య వీధిలో చూసాను. నేను రాత్రి కూడికి కింద ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి అమెరికా ఓడికి ఫోన్ చేసి ఈ పాస్టరు ల్యాప్టాప్లో వీడియో కాల్ చేసి నేను ఎంతమందిని మార్చాను నేను అని ఇంగ్లీష్లో మాట్లాడుతూ, అది కన్వర్టెడ్ అవుతుంది తెలుగులోకి కన్వర్షన్ అవుతుంది. ఏదో నాకు ఇంగ్లీష్ పెద్ద రాదు. ఇలా మాట్లాడుతుంటే నేను చూశాను. చూసి వెళ్తే వాడేం చెప్తున్నాడు తెలుసా? మీరు ఇంకా సంఘాన్ని తయారు చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను, మనీ హెల్ప్ నేను చేస్తానని చెప్పి చెప్తున్నాడు. నేను చూసి వెళ్ళి అదే ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి ఎదురుకుంటే పక్క దగ్గరికి వెళ్ళి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆడిని ఒకటే తిట్టా, అరే యూజ్లెస్ ఫెలో, బ్లడీ ఫుల్, ఐ మీన్ ఇండియన్, ఐ మీన్ హిందూ, పక్కా హిందూ, మాతచ్చోదు అని చెప్పి తిట్టాను నేను. అలాంటి అంటే ఎందుకు తిట్టానంటే నేను వాళ్ళ ప్రార్థనలు చెడగొట్టాలని కాదు, ఈ దేశానికి సంబంధం లేని ఆడెవడో నా కొడుకు నా దేశాన్ని నాశనం చేసి నా హిందూ బంధువుల మతం మార్చేయమని చెప్పేసి అక్కడ దొంగ పాస్టర్లకు అక్కడ డబ్బు ఇచ్చి మతం మారుతుంటే నా దేశం నాశనం అయిపోతే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? నేను తిట్టకపోతాండి. సో ఈ డబ్బులన్నీ వాళ్ళు తీసుకొని 10% తీసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సుఖాలకి వాళ్ళు ఉంటారు, మీరు మాత్రం పని చేసుకునే బ్రతకాలి. ఇది ఇలా 6 సంవత్సరాల్లో మీకు ఎప్పుడు తెలిసింది వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అని? నేను అలా క్రైస్తవులను కంటిన్యూగా చేయగా నేను ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తన్నడం, తర్వాత
ఆ ప్రాంతంలో కొంతమంది హిందువులు వినాయక చవితి చేసుకుంటూ బాక్సులు పెట్టుకుని ఏదో పూజలు చేసుకుంటుంటే ఆ బాక్సుల దగ్గరికి వెళ్ళి పెద్ద గొడవ చేసి మీరు చేయడానికి వీల్లేదని చెప్పేసి ఒక దాదాగిరి ఒక గోండాగిరి కింద నేను ప్రవర్తించేదాన్ని. సెటిల్మెంట్లు చేసేదాన్ని, సెటిల్మెంట్లు చేయడం ఇలాంటి దాదాగిరి చేసేదాన్ని. సో ఇవన్నీ మీకు క్రైస్తవ మతం మీద ఉండే మక్కువ ఆ టైంలో ఉండడం వల్ల హిందువుల మీద దాడి చేయడానికి కానీ గొడవలకు కానీ ఏదైనా పూజలు చేసుకుంటుంటే చేయొద్దని చెప్పేసి అని మా ఇంట్లో వాళ్ళ మీద గొడవలు ఆడడం, మా ఇంట్లో వాళ్ళు ఏదన్నా పూజలు చేసుకున్న ఏదన్నా ఫంక్షన్లు చేసుకున్న చుట్టాలు కానీ బంధువులు కానీ వెళ్ళకపోవడం, సైతాన్లు రాళ్ళు అని చెప్పడం, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అంటే అప్పుడు నాకు బైబిల్ చదవడం తెలియక తర్వాత మీరు నేర్చుకున్నారు. ఎప్పుడైతే బైబిల్ చదవడం నేను మొదలు పెట్టానో బైబిల్ ఇలా ఉంటే పాస్టర్లు ఇలా చెప్తున్నారేంటి, అప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయలేదా, నువ్వెందుకు నన్ను ఇట్లా ప్రలోభ పెట్టావు అని? నేను అడగలేదు. నేను వెళ్ళడం మానేశాను, కట్ చేశాను. ఫోన్లు చేశారు, చర్చికి రావట్లేదు ఏంటి, ఎందుకు రావట్లేదు, అలాగా ఇలాగా అని చెప్పేటప్పటికి నేను రాను, నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పేసి అన్నాను. తర్వాత ఉండగా నేను హిందువుగా బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ చేయడం వాళ్ళకి తెలిసింది. తర్వాత నన్ను వాళ్ళు పిలవలేదు ఇక. సో వాళ్ళు వచ్చి మళ్ళీ మీ ఇంటి ముందు గొడవలు చేయడం కానీ మళ్ళీ మార్చాలని ట్రై చేయడం కానీ అలాంటివి ఏం చేయలేదు? దానివల్ల నేను ఎక్కడైతే మళ్ళీ గొడవ చేస్తానో ఏమైనా కేసులు పెడతానేమని చెప్పేసి అని వాళ్ళు ఇంక నా జోలికి రాలేదన్నమాట. ఎందుకంటే మేము ఆదివాసీలు, ఎస్టీ, అందుకు కాబట్టి వాళ్ళు మతం మారిన వాళ్ళకి, ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఎవరికైనా సరే అంబేద్కర్ గారు మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా మతం మారితే గనక రిజర్వేషన్ వర్తించదు, హిందువుగా ఉంటేనే వర్తించుద్ది. కొంతమంది తెలియక హిందూ బంధువులు అంబేద్కర్ గారు మన దేశం కోసం ఏమీ చేయలేదని అనుకుంటారు. మహానుభావుడు మన దేశాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన ఖచ్చితంగా ఈ పరాయి దేశం మతస్థులు ఎప్పుడైతే మారతారో, ఆ మతాల్లోకి మారతారో ఈ దేశం నాశనం అయిపోతుందో తెలుసుండి హిందువుగా ఉంటేనే రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి అని రాజ్యాంగంలో రాయడం జరిగింది. ఇది ఖచ్చితంగా హిందువులు తెలుసుకోవాలి. అంబేద్కర్ మహానుభావుడు, ఆయన దేశం కోసం, ధర్మం కోసం ఈ పని చేశాడు. చాలదా రాజ్యాంగంలో రాశాడు ఆయన.